ఈ చైనా తెర మూకాల అంటాను. ఎందుకంటే నాకు నచ్చరాడు ఆ పిల్లలోడు. అటు ఏమంటుంది, నేను 168 బిలియన్ డాలర్ల కడతా, పెద్ద ప్రాజెక్ట్ కట్టి నీళ్ళನ್ನು ఒక దగ్గర జమాన్ చేసి ఇట్లా గేట్లు తీయంగానే భారతదేశం నార్త్ ఈస్ట్ అంతా ఇట్లా కొట్టుకోబోతుంది అని చెప్తాడు. నేను అంటున్నా బిల్లీకే హాఫ్వే చిచ్చుడే. అరే అవులేగా నడ్డి ముక్కు కూడా నీళ్ళకనే నడ్డిగున్నది నీ దిమాగ్ కూడా. ఎందుకు చెప్పాలనా, అరే 80% ఆఫ్ ది వాటర్ భారతదేశంలోకి వస్తుంది బ్రహ్మపుత్ర నదికి. నీకు అర్థమైనా అదరా అవులాగా 30% నీ దగ్గర ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 25%. నువ్వు ఇప్పుడు ఏదైతే $168 మిలియన్ ప్రాజెక్ట్ కడుతున్నావు చూడు, పెద్ద సైలెంట్ సుప్రీమసీ కోసము పెట్టుకో నీ చెడ్డిలా. అర్థమైందా? గది గానే పెట్టుకోవాలి, దాని ప్రయారిటీ గానే. అయితే ఇవాళ ఇండియా స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ బ్రహ్మపుత్ర మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. చైనా ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడుతుంది కదా, అది ఖచ్చితంగా నీళ్ళ పాలవుతుంది. పెద్దగా వీళ్ళకు ఒరగబెట్టేది ఏమి ఉండదు. ఇండియా ఏం చేస్తలేదు అని అంటే, ఇండియా బరాబర్గా చేస్తుంది. గజ్జ పనికనే కదా నేను ఇప్పుడు వచ్చిన. ఇప్పుడు బీజింగ్ ఏమంటుందంటే, గ్రాండ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కట్టనీకే టిబెట్ నుంచి ఇలా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయనీకి నేను ఈ ప్రాజెక్ట్ కడుతున్నా అంటుంది. కాకపోతే ఈ నల్లమొక్క పూడిది చైనా వాడిది మనకు తెలుసు, ఈడు ఏం చేస్తాడనేది తెలుసు. ఇది కేవలం ఒక హైడ్రో ప్రాజెక్ట్ కోసం కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే భారత్ ఇంకా ఈస్టర్న్ భారత్ మీద నియంత్రణ కోసం, కంట్రోల్ కోసం ఇదంతా చేస్తున్నాడు.